18వ కీర్తన దావీదు భక్తుడు తన జీవిత అనుభవంలోంచి రాసిన కీర్తన. యెహోవా దాసుడైన దావీదు అని ఆ ఇంట్రడక్షన్లో మనం చూస్తాం. ఎవరి దాసుడు? యెహోవా దాసుడు. మనం ఎవరికి దాసులుగా ఉన్నాం? చాలా సందర్భాల్లో దేవునికి దాసులుగా ఉండాల్సిన మనం, దేవుని సేవకులుగా ఉండాల్సిన మనం, ఆయన్ను సేవించాల్సిన మనం, ఆయన ఆరాధించాల్సిన మనం మరెవరినో మరి వేటినో ఆరాధన చేస్తున్నామేమో, వాటికి దాసులుగా మారిపోయామేమో. పౌలు భక్తుడు అంటాడు, కొంతమంది వారి కడుపుకు దాసులు అన్నారు. కడుపుకు దాసులు అంటే అర్థం ఏంటి? బ్రతికేదంతా లోక సంబంధం వాటి కోసం, కేవలం ఈ భౌతిక సంబంధమైన ఉద్దేశాల కోసమే బ్రతికే వాళ్ళు ఉంటారు, చూసారా? కానీ దేవుని బిడ్డలు లోక సంబంధం వాటి కోసం కాదు బ్రతికారు. మనకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, మనకు ఒక హయ్యర్ కాల్ ఉంది. అదేంటంటే ప్రభువుని సేవించడం. సృష్టికర్త అయిన దేవుడు, సకలము తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు, నిర్వహిస్తున్న దేవుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడైన ప్రభువును ఆరాధించడం మన యొక్క గమ్యం, మన లక్ష్యం. యెహోవా దాసుడు, ప్రభు దాసుడుగా దావీదున్నాడు. తన జీవితంలో ఎదుర్కొన్న శ్రమలు, ఇబ్బందులు, సౌలు చేతిలోంచి విడుదల పొందినప్పుడు రాసిన కీర్తన అని ఆ ఇంట్రడక్షన్లో మనం చూస్తాం కదా. కృతజ్ఞతతో దేవుని సేవిస్తున్నాడు, తన జీవిత అనుభవాలను రాస్తున్నాడు. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, నా దేవునికి మొరపెట్టాను అన్నాడు. నా శ్రమ, నా దేవుడు, నా మొర, నా ప్రార్థన, ఆ మాటలన్నీ అక్కడ మనం చూస్తుంటాం. నా దేవుడు అని దావీదు భక్తుడు చెప్పడం వలన ఆ పర్సనల్ కనెక్షన్ ఏదైతే దేవునితో ఉందో దాన్ని హైలైట్ చేస్తున్నాడు. దేవుడు నీ దేవుడు అయ్యాడా? ఇది అందరూ గమనించాల్సిన మాట. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే సమస్తము చక్కగా జరుగుతున్నాయని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీ దేవుడు అయ్యాడా? నీవు ఆయన్ని అంగీకరించావా? వ్యక్తిగతంగా పర్సనల్గా ఆయన్ని హృదయంలో చేర్చుకున్నావా? ఇది ప్రశ్న. నా దేవుడు అని దావీదు భక్తుడు ప్రస్తావించడం వలన దేవునితో తనకున్న కనెక్షన్, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి కనెక్షన్ దేవునితో కలిగి ఉన్నామా? సృష్టికర్త అయిన దేవునితో నీకు నాకు సంబంధం ఉందా? ఆయన కేవలం ఒక పరాయి వ్యక్తిగానో లేదా పరదేశిగానో చూస్తున్నావా? లేదా నీ దేవుడిగా, నీ రక్షకుడిగా ఆయన అంగీకరించావా?